భగవద్గీత గీతామకరందం 2వ అధ్యాయం 55వ శ్లోకం. ప్రజాహతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మనేవాత్మనా తుష్ట స్థితిప్రజ్ఞస్తదోచ్యతే. ఓ అర్జున, ఎప్పుడు మనుజుడు తన మనస్సునంది కోరికలన్నింటినీ సంపూర్ణముగా వదిలేయును మరియు ఆత్మల యందు ఆత్మచే నిర్మల చిత్తంతో నిరంతరము సంతృష్టి పొందుచుండును, అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడని చెప్పవలెను. స్థితప్రజ్ఞుల లక్షణములేవి? మనస్సునందల కోరికలన్నింటినీ సంపూర్ణముగా విడనాటుట, నిరంతరము ఆత్మయందే సంతృష్టిని పొందుట. ఈ ప్రపంచ సంపూర్ణానందం మొదట లభించును. దుఃఖేష్వ నుదిగ్నమన సుఖేషు విగత స్పృహ వీతారాగమక్రోధ స్థితిధీర్ము నిరుచ్యతే. దుఃఖములందును కలత నొందని మనస్సు గలవాడు, సుఖములందు ఆసక్తి లేనివాడు, అనురాగము భయము కోపము తొలగించువాడునగు ఆత్మ మన శీరుడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. స్థితప్రజ్ఞుని మరికొన్ని లక్షణములు పేర్కొనుము. దుఃఖములందు క్షోభ చెందకొట్టుట, సుఖములందు ఆసక్తి లేకుండుట, రాగములతో క్రోధములతో లేకుండుట. సర్వత్రానాపి స్నేహస్తత్ర శుభాశుభం నాభినందతి నరేష్వచీతస్య ప్రజ్ఞా ప్రతిష్టత. ఎవడు సమస్త విషయములను అభిమానములు ప్రియాప్రియములు సంభవించినను సంతోషములు కానీ ద్వేషములు కానీ పొందుకుండును, అట్టివాని జ్ఞానమును మిగిలి స్థిరమైనది, అట్టివాడే స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞి ఏ ఇతర లక్షణములు ఇచ్చట పేర్కొనబడినవి. సమస్త విషయములందు అభిమానం లేకుండా ప్రియాప్రియముల సంబంధములతో సంతోషము కానీ ద్వేషము కానీ స్థితప్రజ్ఞత ఇచ్చట చెప్పబడింది. యదా సంహారే చాయం కూర్మోజ్ఞ నీవ సర్వశా ఇంద్రియాణి నిద్రియార్యేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్టత. తాబేలు తన అవయవములు లోనికి ముడుచుకున్నట్లు యోగి అప్పుడు తన ఇంద్రియములను ఇంద్రియార్థములు విషయముల నుండి సర్వతా వెనుకకు మరల్చును, అప్పుడు అతని జ్ఞానము మిగులు స్థిరమైనది అగును. మనుషుడు స్థితప్రజ్ఞుడు చెందుటకు ఎప్పుడు మనుషుడు ఇంద్రియములన్నింటినీ శబ్దాది విషయములు మరల్చును, అప్పుడు స్థితప్రజ్ఞుడు కాగలడు. విషయా వినివర్తనే నిరహార్య దేహినా రసవజ్యం రసోప్యస్య పరం దృశ్య నివర్తితే. శబ్దాది విషయములు స్వీకరింపబడినట్టి జీవునకు ఆ విషయము తొలుగుతున్నవే కానీ వాని యందు వాసన పోవుట, పరమాత్మను దర్శించిన ఆ వాసనను విషయములలో తొలగిపోతున్నది. మోక్షప్రాప్తి ఇంద్రియముల నుండి మరచువాడు మాత్రం చాలదు, చిత్తములు గల విషయములు తొలగింపవలను. ఆ వాసన తొలగిపోవుటే ఉపాయము. యతతో